వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్ని ఫాలో అవుతూ పాలీసెట్ 2025 యొక్క కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం చాలామంది స్టూడెంట్స్, పర్టికులర్గా గర్ల్ స్టూడెంట్స్, మన ఏపీ స్టేట్లో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజెస్ ఉమెన్స్ కాలేజెస్లో కూడా ఓన్లీ సిఎంఈ బ్రాంచ్ ఉన్నటువంటి ఉమెన్ కాలేజెస్ అన్నమాట. సో ఈ వీడియోలో మనం ఆ కాలేజెస్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేద్దాం. సో మనకి టోటల్గా కంప్యూటర్ ఇంజనీరింగ్ డిప్లొమా అందించేటువంటి 17 ప్యూర్గా ఉమెన్ పాలిటెక్నిక్స్ అయితే ఉన్నాయి. అందులో ముందుగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమునిపట్టణం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ శ్రీకాకుళం, శ్రీ పద్మావతి ఉమెన్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప, ఎస్యువిఆర్ అండ్ ఎస్ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఈతముక్కల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నెల్లూరు, కందుల లక్ష్మయ్య మెమోరియల్ కాలేజ్ కడప, అండ్ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ, గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్ ప్రొద్దుటూరు, మల్లేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు, భరత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కడప, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ రాజమండ్రి, తర్వాత ఎ- యలమర్తి కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్ ఆనందపురం, ఇది కో ఎడ్యుకేషన్, కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాకినాడ, తర్వాత రిమైనింగ్ టూ దట్ ఆర్ ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ గర్ల్స్, దట్ ఈస్ ఆల్సో ఉమెన్ కాలేజ్. సో ఇందులో ఇప్పుడు ఎక్కువగా అంటే కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవి ఉమెన్ పాలిటెక్నిక్, ఈ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది అంటే మంచి టాప్ ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ తీసుకున్నటువంటి కాలేజీ లాస్ట్ ఇయర్ 2024 బేస్ చేసుకుంటే భీమునిపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్. దాంట్లో ఓపెన్ కేటగిరీలో గర్ల్స్ కి కట్ ఆఫ్ 9016 వరకు రావటం జరిగింది. ఎస్సీ గర్ల్స్ స్టూడెంట్స్ కి అయితే 37,000 వరకు రావటం జరిగింది. ఎస్టీ గర్ల్స్ స్టూడెంట్స్ కి 39,000 వరకు రావటం జరిగింది. బీసీఏ 10,000, బీసీబీ 14,000, బీసీసీ 9,000, నెక్స్ట్ బీసీడి 9,000, బీసీఈ 24,000. వెరాజ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో 20,555 వరకు రావడం జరిగింది. సో ఇది యావరేజ్న. సో మాక్సిమం ఈ అకాడమిక్ ఇయర్లో కూడా ఒక టెంటేటివ్గా ఒక 1000 అటు ఇటుగానే ఆ కట్ ఆఫ్ ర్యాంక్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ కాలేజ్ ఫీజు 4,700 రూపీస్ అనమాట. నెక్స్ట్ శ్రీకాకుళం, ఎక్కువ మంది చూస్ చేసుకున్నారు టాపర్స్. 9,387 వరకు ఈ యొక్క ఓపెన్ కేటగిరీ గర్ల్స్కి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 74,000 వరకు కూడా రావటం జరిగింది. రిమైనింగ్ ఇక్కడ చాలా తక్కువ, ఎస్సీ కేటగిరీలో 49,000, ఎస్టీ కేటగిరీలో 29,000 వరకు రావటం జరిగింది. ఓకే, బీసీ కేటగిరీలో యావరేజ్ ఒక 15,000 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే బీసీసీ 9,387, బీసీడి 9,900 ఇలా వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత శ్రీ పద్మావతి ఉమెన్ పాలిటెక్నిక్ 10,000 వరకు ఓపెన్ కేటగిరీలో సీట్ రావటం జరిగింది. వెరస్ కడప గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ 12,244 వరకు కంప్యూటర్ బ్రాంచ్ రావటం జరిగింది. నెక్స్ట్ ఈత ముక్కల 17,000 వరకు రావటం జరిగింది. అలానే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నెల్లూరు 40,000 వరకు రావటం జరిగింది. ఓకే, సో ఇవి. నెక్స్ట్ రిమైనింగ్ ప్రైవేట్ కాలేజెస్లో చూస్తే ఇక్కడ కందుల లక్ష్మమ్మ, దట్ ఈస్ 51,000 వరకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది. విజయ ఇన్స్టిట్యూట్ విజయవాడ సంబంధించి కృష్ణా జిల్లా 66,000 వరకు వచ్చింది. తర్వాత ఆ, గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దట్ ఈస్ 68,000 వరకు రావటం జరిగింది. మల్లేని లక్ష్మయ్య, దట్ ఈస్ 69,000 వరకు కూడా ఓపెన్ కేటగిరీలో రావటం జరిగింది. సో ఇవి ఇంకా కొన్ని కాలేజెస్ అంటే ఇవి ప్యూర్గా ఉమెన్ పాలిటెక్నిక్ సంబంధించి. సో మన ఛానల్లో రిమైనింగ్ బ్రాంచెస్ ప్లస్ కో ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి కాలేజెస్ కూడా
ఈ యొక్క విధంగా అంటే కట్ ఆఫ్ వైజ్గా మీకు అందించడం జరుగుతుంది. వీటి యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కనుక ఈ యొక్క ఛానల్లోనే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, మీరు అందులో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కనుక మా అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.